ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్ఖానా గడ్డలోని ప్రభుత్వ షెడ్యూల్ కులముల బాలుర కళాశాల హాస్టల్ను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పాత హాస్టల్ శిథిలావస్థలో ఉండడం మూలంగా వర్షాకాలంగదుల్లోకి నీళ్లు రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో చన్నీటి స్నానంతో ఇబ్బందులు పడుతున్నారని గ్లిజర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని బాలుర ఎస్సీ హాస్టల్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో అనేక విషయాలు విద్యార్థుల నుండి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భవనం శిథిలావస్థలో ఉంది. దీనికి సుమారు 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అది త్వరితగతిన కొత్త బిల్డింగ్ నిర్మించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు పెరిగిన ధరలకు అనుగుణంగా బెడ్ ఛార్జీలను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. చాలని భోజనము అట్లాగే టిఫిన్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి బెడ్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఆ రకంగా విద్యార్థులు మరొక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ చలికాలం స్నానాలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వేడి నీరు అందించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి గీజర్ కానీ లేదా వంట చెరుకు సరఫరా చేస్తే ఆ కాచి వేడి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ వేడి నీరు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ అన్ని సమస్యల మీద మరుగుదొడ్లకు సంబంధించి కావచ్చు అన్ని సమస్యల మీద ఉన్నతాధికారులకు మేము వినతిపత్రం ద్వారా విజ్ఞాపన చేస్తాం. అట్లాగే ఈ ప్రభుత్వానికి మంత్రులకు కూడా విజ్ఞాపన పత్రాలు కూడా ఇస్తాం. ఆ రకంగా సమస్యలు పరిష్కరించేంత వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టళ్లు సందర్శించి ఆ రకమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా దశల వారీగా ఆందోళన పోరాటాలు కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి.